मैंने लाल किले से कहा था कि विकसित भारत का निर्माण गरीब, किसान, नौजवान और नारी शक्ति इन 4 पिलर्स पर होगा। एनडीए सरकार की नीति के केंद्र में 4 पिलर सबसे अहम है। हम विशेषकर किसानों के हितों को बड़ी प्राथमिकता देते हुए काम कर रहे हैं। किसानों की जेब पर बोझ न पड़े और इसलिए बीते 10 सालों में केंद्र सरकार ने सस्ती खाद देने के लिए करीब 12 लाख करोड़ रुपए खर्च किए। हजारों नए और आधुनिक बीज भी किसानों को दिए। पीएम फसल बीमा स्कीम के तहत आंध्र प्रदेश के किसानों को अब तक 5,500 करोड़ रुपए का क्लेम मिल चुका है। पीएम किसान सम्मान निधि के तहत भी आंध्र के लाखों किसानों के खाते में 17,500 करोड़ रुपए से ज्यादा पहुंचे हैं। మిత్రులారా, నేను ఎర్రకోట నుంచి స్పష్టంగా చెప్పాను, వికసిత్ భారత్ నిర్మాణం కావాలంటే పేదవాడు, రైతు, యువకుడు, మహిళా శక్తి ఈ 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వ విధానాల్లో కూడా ఈ 4 స్తంభాలు కేంద్ర బిందువుగా పెట్టుకొని పనిచేస్తున్నాం. రైతు ప్రయోజనాలు అత్యంత ప్రాధాన్యత తీసుకుంటూ మేమందరం కూడా కేంద్రంలో పనిచేస్తున్నాం. రైతు జేబులకి భారం పడకుండా ఆ ఉద్దేశంతో గత 10 ఏళ్లలో ఎరువుల కోసం ఏకంగా 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేసింది. 1000కి పైగా సరికొత్త మరియు ఆధునిక విత్తనాలు కూడా రైతులకి అందించబడ్డాయి. పీఎం పంట బీమా యోజన కింద ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇప్పటి వరకు 5,500 కోట్లు నష్టపరిహారం కూడా చెల్లించాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లో 17,500 కోట్ల వరకు వాళ్ళందరికీ కూడా నిధులు జమ చేశామన్నది గర్వంగా తెలియజేస్తున్నాను.